హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఏపీఎస్సీ రీసెంట్ గా 5 న్యూ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఐ డు యాక్సెప్ట్ పోస్టులు అనేది తక్కువగానే ఉన్నాయి బికాస్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ లోనే మనకు ఆల్రెడీ ప్రెస్ మీట్ లోనే చెప్పారు. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి ఈ మంత్ లో క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యారీ ఫార్వర్డే కాదు, ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. బట్ అన్ని కలిపినా కూడా తక్కువ వేకెన్సీస్ ఈ యాక్సెప్ట్ అయినా మీరు వీడియో ఎందుకు చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ అప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళకి డీటెయిల్స్ అనేది తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. యాజ్ ఐ ప్రామిస్డ్ యూ దట్ నేను చేస్తాను అని చెప్పాను కాబట్టి. అండ్ కమింగ్ టు ద నోటిఫికేషన్ గురించి కనుక చూస్తే, ఇది డ్రాఫ్ట్స్మెన్ అంటే ఫారెస్ట్ సబ్ సర్వీస్ ఉంది కదా మనకి. రీసెంట్ గా మనకు ఫారెస్ట్ కి సంబంధించి FBO రిలీజ్ అయింది, ABO ఎగ్జామ్ జరిగింది, FSO ఎగ్జామ్ జరిగింది, అండ్ థానేదార్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మళ్ళీ ఫారెస్ట్ సర్వీస్ లో మనకి ఏపీ డ్రాఫ్ట్స్మెన్ రిలీజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అని కూడా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్, అప్లికేషన్ డేట్స్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం మారుతుంది అనమాట. ఇవి అన్నిటికీ కూడా కామన్ గా ఉన్నా కూడా ఇక్కడ GS మాత్రమే కామన్ గా ఉంటుంది. ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో పేపర్ 2 ఇది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది, వీటితో సంబంధం ఉండదు. సో అది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ కనుక మనం చూస్తే, ఫారెస్ట్ సబ్ సర్వీస్ లో అనమాట ఏ పోస్ట్ అండి, డ్రాఫ్ట్స్మెన్ పోస్ట్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ కూడా లేవడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు అంటే మనకు తెలుసు టోటల్ 13 పోస్ట్స్ అనమాట. 12 వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్, ఒకటి వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనమాట, ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. మరి శాలరీ ఏ లెవెల్ నుంచి ఉంటుంది అంటే 34,500 నుంచి 1,07,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. మరి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే అందరికి, ఎవరైతే SC, ST అండ్ BC, EWS క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి అని అంటే 18th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ ఏ మోడ్ లో జరుగుతుంది అంటే, ఎగ్జామ్ అనేది కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ టైప్ లో జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే OMR లోనే జరుగుతుంది, ఆన్లైన్ మోడ్ లో జరగదు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ కనుక మనం చూస్తే పోస్ట్ అనమాట, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నాము, ఇంక్లూడింగ్ మెరిట్ తో కూడా కలిపి ఎన్ని పోస్టులు, 13 పోస్టులు అని మనం ఇందాకే చూసాం. మరి నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, వాళ్ళు మెన్షన్ చేసిన స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. దీనిలో ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. స్టేట్ ఉంటే చాలా వరకు బెటర్, లేదు స్టేట్ది లేదు మాకు, దీనికి సంబంధించి ఈక్వివాలెంట్ ఉంది మాకు అంటే దీనికి ఈక్వల్ గా ఉన్నటువంటి వేరే సర్టిఫికేట్ కావచ్చు, వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది మాకు అనుకుంటే మీరేం చేయాలి అంటే, ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు 10 days కంటే ముందే, అంటే ఎప్పుడైతే మనకి ఇందాక చూసాం కదా అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ ఎప్పుడు లాస్ట్ డేట్ అని చూసాం మనం ఇందాక, October 8th అని చూసాం అనమాట. October 8th అంటే మీరేం చేయాలంటే September 28th డెడ్ లైన్ అనుకోండి. ఈ యొక్క September 28th లోపు ఏదైతే మాకు ఈ యొక్క ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అని అనుకుంటారో దాన్ని మీరు కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. అది పంపించకపోతే మీరు అప్లై చేసుకున్నా కూడా రిజెక్ట్ చేస్తాము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అని అంటే, ఎవరైతే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ తో అప్లై అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అనమాట. రైట్, మరి యొక్క మెరిట్ ఎగ్జామ్ అనేది జరిగిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. మెరిట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే మాత్రమే సరిపోదు, CPT కూడా క్వాలిఫై అయితేనే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, మరి వేకెన్సీస్ కనుక మనం చూస్తే ఇది వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. ST ఎవరైతే ఉంటారో ST క్యాండిడేట్స్ కి లోకల్లో Zone 2 రాజమండ్రి సర్కిల్లో ఒక్కటైతే పోస్ట్ ఉందన్నమాట, ఇది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఈ కింద ఉన్నటువంటి టేబుల్ వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్. మరి OC క్యాండిడేట్స్ కి విశాఖపట్నం జోన్ లో ఎన్ని ఉన్నాయి, రాజమండ్రి జోన్, గుంటూరు సర్కిల్, అనంతపురం సర్కిల్, అలాగే కర్నూలు సర్కిల్ అనమాట. సో Zone 1, 2, 3, 4 కూడా ఇవ్వడం జరిగింది. ఈ జోన్ వారీగా చూసుకోండి, మీ యొక్క సర్కిల్ వారీగా చూసుకోండి. పోస్టులు అనేవి మీకు ఉన్నాయి అనుకుంటే అప్లై చేసుకోండి, లేవు అనుకుంటే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలోనే తీసుకుంటారు. మీరు అప్లై చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు, బట్ ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ఉన్నటువంటి రిమైనింగ్ 12 పోస్ట్ ఇక్కడ ఉన్నాయి, ఒక పోస్ట్ ఇది అనమాట. టోటల్ 13 పోస్ట్. రైట్, మరి నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే మనకి ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే 2 పేపర్స్ ఉన్నాయి.
పేపర్స్ లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మీలో ఎవరైనా కూడా FPO కానీ FSO కానీ ప్రిపేర్ అయి ఉంటే సేమ్ అక్కడ చదివారు కదా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ పేపర్ అనేది కామన్ సిలబస్ ఉంది. ఇది ఏం చేంజ్ కాలేదు. బట్ పేపర్ 2 ఏదైతే ఉందో ఈ యొక్క పేపర్ 2 మాత్రం చేంజ్ అవుతుంది. ITI సివిల్ డ్రాఫ్ట్స్మెన్ సిలబస్ దీనికి సంబంధించి 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 టాపిక్స్ సిలబస్ అనేది కంప్లీట్ కోర్ సబ్జెక్ట్ అనమాట. ఈ యొక్క GS సబ్జెక్ట్స్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధం లేకుండా కంప్లీట్ గా కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లీట్ సిలబస్ నోటిఫికేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ నోటిఫికేషన్ సిలబస్ అనేది చూడొచ్చు. రైట్, మరి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? పేపర్ 1 లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ ఇస్తారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి -0.33 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది నోటిఫికేషన్. అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.